ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్లకు చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్ట్ విడాకులను మంజూరు చేసింది. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్ట్ ధనుష్, ఐశ్వర్య దంపతులకు విడాకులను మంజూరు చేసింది. 18 ఏళ్ల తమ వైవాహిక బంధం నుండి వాళ్ళు విడిపోవాలి అనుకుంటున్న వారిద్దరూ కూడా 2 నెలల క్రితమే ప్రకటించారు. ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని అనుకోవడం లేదన్న తమ నిర్ణయాన్ని తెలిపారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఐశ్వర్య రజనీకాంత్ పెద్ద కుమార్తె. ధనుష్తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004లో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. విడాకుల కోసం 2024 ఆరంభంలో కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా ఇద్దరు కూడా హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం వేరువేరుగా కోర్టుకు వెళ్లారు. కొన్నేళ్లుగా తామిద్దరం కూడా విడిపోయి ఉంటున్నామని, విడాకులు తీసుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టు విడాకులను మంజూరు చేసింది.